1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గురుగారు యంత్రానికి ఉన్న విశేషం మామూలుది కాదు. అయితే ఈ మధ్య సైన్స్ డెవలప్ అయ్యాక చాలా ఉదాహరణలు చెప్తున్నారు. ఇంత చిన్న చిప్పులో మీకు సెల్లు రేడియేషన్ అంతా రావుతున్నప్పుడు అదే రాగి యంత్రం ఎందుకు విశ్వశక్తిని గ్రహించదు అనే మాటలతో బాగా కన్విన్స్ చేయగలుగుతున్నారు సైన్స్ వచ్చిన తర్వాత కూడా. కానీ యంత్రానికి ఎంత శక్తి ఉందంటున్నా దాన్ని ఇంకా పూర్తి నియమాలతో ఇళ్లలో ఉన్న వాళ్ళు పాటించలేకపోతున్నారు. ఎటువంటి నష్టాలు కలుగుతాయి? అసలు యంత్రానికి ఎటువంటి నియమాలు పాటించాలి? యంత్రము అనేటటువంటిది మన సనాతనమైనటువంటి ధర్మ సాంప్రదాయంలో విశేషమైనటువంటి ఒక పీఠ వేసుకుని కూర్చున్నటువంటి ఒక ప్రక్రియ. యంత్ర సాధన, మంత్ర సాధన, యంత్ర సాధన, తంత్ర సాధన. ఒక భగవంతుణ్ణి మనం ఆహ్వానించాలి అంటే ఆ భగవంతుడికి సంబంధించినటువంటి యంత్రాన్ని రాసి మంత్రాన్ని ఆవాహన చేసి తంత్రం అంటే పూజ చేస్తేనే, మనం క్రియ చేస్తేనే ఆ భగవంతుడు వచ్చి అక్కడ కూర్చుంటాడు. లేకపోతే భగవంతుడు రాడు. అంటే యంత్రానికి అంత శక్తి అనమాట. కాబట్టి ఆ యంత్రము యంత్రాయ విద్మహే వరప్రదాయ ధీమహి, యంత్రము వరాలని ఇమీడియట్లీగా ఇస్తుంది. అంటే యంత్రాన్ని పూజిస్తే విశేషమైనటువంటి శక్తి కలుగుతుంది. ఈ యంత్రములు ఎన్ని రకాలు? దీంట్లో కామ్య యంత్రాలు కొన్ని ఉంటాయి, సాధనా యంత్రాలు కొన్ని ఉంటాయి, మోక్ష యంత్రాలు కొన్ని ఉంటాయి. సాధనా యంత్రాలు అంటే శ్రీచక్రార్చన అంటే శ్రీచక్రము, లేదా ఆ మహామృత్యుంజయ యంత్రము. ఇటువంటి సాధన తపస్సు చేసేటటువంటి వాళ్ళు, దేవతల్ని అంటే ఏ కోరికలు లేకుండా దేవతల్ని ఉపాసన చేసేటటువంటి వాళ్ళు చేసేటటువంటివి సాధనా యంత్రాలు. అలాగే కామ్య యంత్రాలు. కామ్య యంత్రాలు అంటే కోరిక కోసం. ఇప్పుడు మనకి నరఘోష ఉంది, నరఘోష నివారణార్థం ఒక యంత్రం ఉంది. ఒక షాప్ ఉంది, జనాకర్షణ ధనాకర్షణ కావాలి, జనాకర్షణ కోసం ధనాకర్షణ కోసం ఒక యంత్రం, మహాలక్ష్మి యంత్రం లాంటిది లేదా కుబేర యంత్రం లాంటివి ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి సూర్య యంత్రం. అలాగే సంతానం కావాలి, సంతానప్రదం కోసం ఒక యంత్రం. వివాహం కావాలి, వివాహం కోసం ఒక యంత్రం. దీంట్లో మళ్ళీ ధారణ యంత్రాలు వేరే ఉంటాయి, ప్రతిష్టాపన యంత్రాలు వేరే ఉంటాయి. అంటే మెడలో ధరించి, మెడలోనో చేతికో ధరించేటటువంటి యంత్రాలు కొన్ని ఉంటాయి. కొన్ని యంత్రాలు ఇంట్లో పెట్టుకుని పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసే యంత్రాలు, లేదా షాప్లో పెట్టుకుని పూజ చేసుకునే యంత్రాలు కొన్ని ఉంటాయి. వీటిలో మన యొక్క కామ్యాన్ని బట్టి, మన యొక్క కోరికను బట్టి మనం దగ్గరలో ఎవరైనా మంచి జ్యోతిష్కుడో లేకపోతే మంత్రి సాధకులో ఉపవాసకులో ఎవరైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం నివారణ అవ్వాలంటే కాస్త మీరు మాకు ఏదైనా ఒక యంత్రాన్ని ఇస్తే ఆ యంత్రాన్ని మేము ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటామండి అని చెప్తే వారు ఆ యంత్రం ఇస్తారు. ఆ యంత్రం కూడా ఎలా పడితే అలాగ మనం తెచ్చుకుని పెట్టుకుని చేసుకునేది కాదు. ఒక యంత్రాన్ని ఒకరి పేరు మీద వాళ్ళ యొక్క కోరికను బట్టి, వాళ్ళ యొక్క కామ్యాన్ని బట్టి 21 రోజులో లేదా 27 రోజులో 41 రోజులో కొన్ని సంవత్సర కాలం కూడా పూజ చేస్తే గానీ ఆ యంత్రంలో శక్తి రాదు. అంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కోరికను బట్టి ఆ యంత్రం పూజ ఉంటుంది. ప్రత్యేకంగా వాళ్ళ పేరు మీదే చెయ్యాలి. ఓ 10 మందికి 10 యంత్రాలు ఒకేసారి పెట్టి ఒకే జపం చేసి నీళ్లు వదిలి పెడితే ఆ ఫలితం అనేది దక్కదు. వారికి సపరేట్గా చెయ్యాలి, ఎవరికి వాళ్ళకి సపరేట్గా చేయాలి. చేసి ఆ యంత్రాన్ని గనక మనం తెచ్చుకుని ఇంట్లోనో లేదా పూజా మందిరంలోనో లేదా మెడలో వేసుకోవటం వల్ల అఖండమైనటువంటి శక్తి ఆ యంత్రాన్ని తెచ్చి పెట్టుకుంటాం. ఏం చెయ్యాలి? ప్రతిరోజు కూడా యంత్రాన్ని కడిగి బొట్టు పెట్టి దానికి మనం ఇప్పుడు ఇంట్లో దీపారాధన చేస్తాం, పంచదారో లేదా పటికి బెల్లమో లేదా పెసరపప్పు ఏదో నైవేద్యం పెడతాం. ఆ నైవేద్యం దానికి కూడా చూపించాలి. ఆ ప్రకారంగా ప్రతిరోజు కూడా దానికి ధూపము, దీపము, నైవేద్యము చూపించాలి. విగ్రహంతో సమానంగా యంత్రానికి చెయ్యాలి. చేస్తే ఏమవుతుందయ్యా అంటే ఆ యంత్రానికి ఉన్నటువంటి శక్తి బలం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 1 నెల రోజులు అయిన తర్వాత మనం ఎలాగైతే సిమ్ కార్డులో రీఛార్జ్ రీఛార్జ్ చేస్తే నీకు నువ్వు మళ్ళీ టాక్ టైం ఉపయోగపడుతుంది, నీకు ఉపయుక్తంగా ఉంటుంది ఆ సిమ్ కార్డు. లేకపోతే దాంట్లో చలనం ఉండదు. అలాగే నువ్వు ఆరాధించేటటువంటి పూజను బట్టి నిత్యం మనం చేసుకునేటటువంటి పూజ దానికి రీఛార్జ్ అయ్యి ఎప్పటికప్పుడు బలాన్ని పెంచుతూ అది చైతన్యవంతమై నీ జీవితాన్ని చైతన్యవంతం చేస్తుంది. అందువల్ల యంత్రాలు కంపల్సరిగా శక్తి ఉండి చేసుకోగలిగినటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక యంత్రం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే చాలా విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. అలాగే మెళ్ళో వేసుకునే యంత్రాలు ఉంటాయి కదా, కొంతమందికి అవి ఊడి పడిపోతూ ఉంటాయి, లేకుంటే బయటకు బాగానే ఉంటుంది, లోపల నల్లబడిపోవడము, విరిగిపోవడము, ఇలా చాలా అశుభంగా మారిపోతుంటుంది. దానికి కారణాలు ఏంటి, ఏం చేయొచ్చు? అంటే అమ్మా, యంత్రాలలో పూర్వకాలం ఏం చేసేవారంటే బదనికలు ఉండేవి. యంత్రాలలో ఒక కలకం తీసుకుని వచ్చి ఆ రాగి రేకు మీద దానితోటి ఆ మంత్రాక్షరాలు లిఖించి ఎవరైతే యజమాని ఉన్నారో వారి పేరుతోటి 41 రోజులో 21 రోజులో 27 రోజులో పూజ చేసి
ఈ యంత్రాన్ని ఒక తాయెత్తులో పెట్టి దాన్ని అష్టబంధనంతో దాన్ని ముయ్యాలి. అష్టబంధనంతో దాన్ని దిగ్బంధనం చేసి దానికి బలి ఉంటుంది. అంటే బలి అంటే మేకా కోడి కాదు, ఒక గుమ్మడికాయో దాని శక్తిని బట్టి ఒక గుమ్మడికాయ లేదా కొబ్బరికాయో నిమ్మకాయో బలిచ్చి దానికి హారతిచ్చి హోమం చేస్తారు. ఆ హోమం చేసినటువంటి తర్వాత ఆ శక్తి అంతా కూడా యంత్రానికి వస్తుంది. దాన్ని ధరింపజేసేవారు. ఈ కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారయ్యా అంటే దాన్ని ధరింపజేసి ఎప్పుడైతే మనం అష్టదిగ్బంధనంతో దాన్ని అష్టబంధనంతో బలిస్తామో, దాన్ని ఫిల్ చేస్తామో, దాన్ని మూత వేస్తామో అది జీవితంలో ఊడిపోతుంది. ఈ కాలంలో తాయెత్తులు ఎలా ఉంటాయంటే ఆటోమేటిక్గా మూత కూడా రెడీమేడ్ తాయెత్తులు రావడం వల్ల మూత కూడా దానికే వస్తుంది. కొంతకాలం తర్వాత ఆ మూత ఊడిపోవడం, పడిపోవడం, దాంట్లో పెట్టిన రాగి యంత్రాలు పడిపోవడం జరుగుతుంది. లేదా రాగి ఏంటయ్యా అంటే మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి వేడిని గుంజుకునేటటువంటి తత్వం ఉంటుంది కాబట్టి అది పచ్చగా మారిపోతుంది లేదా నల్లగా మారిపోతుంది. కాబట్టి దాన్ని ఏం చేయాలయ్యా అంటే ఎప్పుడైనా సరే పౌర్ణమి నాడు కానీ, అమావాస్య రోజు కానీ, పౌర్ణమి నాడు కానీ ఆ యంత్రాన్ని తీసి చక్కగా దాన్ని శుభ్రం చేసి దాన్ని పాలతో కడిగి ఇక్కడ శివాలయంలోనో అమ్మవారి గుళ్ళోనో మన ఇష్టదేవత ఆ యంత్రం ఏ దేవతదైతే ఆ దేవత గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర శివుడి దగ్గర పాదాలకు తాకించి మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. అలా వేసుకుంటూ ఉన్నప్పుడైతే ఇలా నల్లబడిపోవటం, ఊడిపోవటం, పడిపోవటం లాంటివి జరగకుండా ఉంటాయి. ఎటువంటి నియమాలు పాటించాలి గురువుగారు? యంత్రధారణ చేసినటువంటి వాళ్ళకి ప్రత్యేక నియమాలంటూ ఏమీ ఉండవు. అదేంటంటే స్నానంతో సరి దానికి. కాకపోతే ఏంటంటే ఒక్క నియమం ఏమిటయ్యా అంటే భార్య ఇంట్లోకి రాకూడని రోజుల్లో తగలకూడదు. ఆ యంత్రం ఉండగా భార్యని భర్త ముట్టుకోకూడదు. ఆ ఒక్కటే తప్ప మిగిలిన విషయాల్లో జాతా శౌచాది వృతా శౌచాది విషయాల్లో దానికి దోషం ఉండదు. స్నానంతో సరి. మనం ఎక్కడైనా చావుకి వెళ్ళాం, పాడి మోసం, లేదా అక్కడికి వెళ్ళాం, తిరిగి వచ్చాం, శ్మశానానికి వెళ్ళొచ్చాం, స్నానంతో పాటు నీ శరీరం శుద్ధితో పాటు ఆ యంత్రం కూడా శుద్ధి అయిపోతుంది, ఆ రక్ష కూడా శుద్ధి అయిపోతుంది. కాకపోతే అంటే ఈ బహిష్టు ఆడవాళ్ళకి ఉన్నటువంటి ఈ సమయంలో మాత్రమే తగిలితే అది మళ్ళీ కొత్త చేయించుకోవాలి. ఆ కారణమే తప్ప ఇతరత్ర వేరే ఏమీ లేదు. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.